వేకువమన్న జూన్ 5. విశ్వసించలేకయున్నావా? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా 26:3. మన యొక్క మనసు దేవుని మీద ఆనుకుని విషయములో సాతాను ఎల్లప్పుడూ భంగము కలిగించుటకే ప్రయత్నించును. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. 2 కొరింథీ 11:3. ప్రభువునందు విశ్వాసముంచుట అనగా ప్రతి విధమైన యథార్థతతోనూ పవిత్రతతోనూ మన యొక్క మనసు ప్రభువు మీద ఆనుకొనుటయే. హవ్వ యొక్క మనస్సు చెరిపివేయబడినప్పుడు ఆమె ఇక ప్రభువునందు విశ్వాసముంచలేకపోయినది. దానికి బదులుగా సర్పము యొక్క మాటలు నమ్మినది. మన మనసులను పవిత్రముగా కాపాడుకొనుటకు ఎంత ప్రాముఖ్యమైన విషయము! ఒక్క పర్యాయము మన మనసులు చెరపబడితే ఇక అటు పిమ్మట ప్రభువునందు విశ్వసించలేము. కావున మన మనస్సులు పవిత్రముగా కాపాడుకొనున్నట్లు మనము జాగ్రత్త పడుదుము. మన మనసు దేవుని మీద ఆనుకొని ఇండుటకు ఇదే ఆధారము. సమస్యలు లేచునప్పుడు మనము తరచుగా మన దృష్టిని ప్రభువుపై నుండి తొలగించుకొని మన సమస్యలపై దృష్టి మరల్చెదము. ఇట్టి స్థితి కలవరమును కలిగించును. కలవరము అనున్నది ప్రభువునందు నమ్మకమించుటకు వ్యతిరేక్తముగానున్నది. రేపటిని గూర్చి చింతింపకుడి. మత్తయి 6:34. సాతాను ఎల్లప్పుడూ రేపటిని గూర్చి చింతించు ఆలోచనలను మనలోనికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నించును. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అని లూకా 12:16లో మనం చదువుతున్నాము. అయినను అతడు రేపటిని గురించి ఎక్కువగా చింతించి కనీసము నిద్రలేకపోయిను. నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును? మనం ధనము ఏ విధముగా సంపాదించవలెను? లేక ఏలయనగా దానిని భద్రపరచవలెను అను చింతను మనలో కలిగించుటకు సాతాను ఎల్లప్పుడూ ప్రయత్నించును. దేవుని బిడ్డ, ఇటువంటి సాతాను యొక్క తంత్రములకు వేటగా మారకుము. ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకొని ఆయన యందు విశ్వాసముంచుము. ఆంప్లిఫైడ్ బైబిల్ అనువాదమునందు యెషయా 26:3 వాక్యము ఈ విధముగా చెప్పబడి ఉన్నది. ఎవని మనసు తన కోరికలో తన స్వభావములో నీ మీద ఆనుకొనునో అతడు తనను నీకు సమర్పించుకొని నీ మీద ఆనుకొని నీ యందు స్థిర నిరీక్షణ ఇంచునందున అతనిని నీవు పూర్ణ సమాధానముతోనూ నిరంతరమైన సమాధానంతోనూ పరామర్శించి భద్రపరచుదువు. ఇది మనకు జ్ఞానోదయం కలిగించుచున్నదిగానున్నది. June 5th. Not able to trust? In Isaiah 26:3 we read, "Thou wilt keep him in perfect peace, whose mind is stayed on thee, because he is trusted in thee." The devil is always trying to distract our mind from staying on the Lord. I am afraid that just as Eve was deceived by the serpent's cunning, that your minds may somehow be led astray
from your sincere and pure devotion to Christ in 2 Corinthians 11:3 NIV. Trusting in the Lord is our mind staying on the Lord in all sincerity and purity. When Eve's mind was corrupted, she could no longer trust in the Lord. She trusted in the words of the serpent instead. How important it is to keep our minds pure. Once our minds are corrupted, we cannot trust in God. Let us therefore take heed to keep our minds pure. This is a basic requirement if our mind is to stay upon God. When our problems arise, we often take our eyes off the Lord and keep them on our problems. This results in worrying, which is just the opposite of trusting the Lord. Take no thought for the morrow in Matthew 6:34. The devil always tries to bring to us worrying thoughts of the morrow. We read, "The ground of a certain rich man brought forth plentifully." In Luke 12:16, yet he worried so much about the morrow that he couldn't even sleep. What shall I do? I have no room to bestow my fruits. The devil will try to put in us the worry of either how to get money or the worry of how to keep it. Child of God, don't fall prey to the devil's tactics. Commit yourself to the Lord and trust in Him. The Amplified version of Isaiah 26:3 is enlightening. You will guard him and keep him in perfect peace and constant peace, whose mind, both its inclination and its character, is stayed on you, because he commits himself to you, leans on you and hopes confidently in you. I'll trust thee with my whole heart. I'll never from thee depart. I know thou art keeping me safe in thine arms, and I know I am free from alarms.